హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది కూడా యాక్చువల్గా రెగ్యులర్ వీడియో కాదనమాట. ఎందుకంటే నేను ఇది చేస్తున్నాను ఆల్రెడీ. మనకి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఒక 2 months గ్యాప్ వచ్చింది. ఓకే, 2 months గ్యాప్ వచ్చింది కాబట్టి వీళ్ళు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం మన స్టాక్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కొంచెంసేపు ఆపాను అనమాట. ఓకే, ఎనీవే అవి కూడా కంటిన్యూ అవుతాయి, బట్ హార్డ్లీ 1 month అలాగనమాట. ఓకే, 1 month కూడా పట్టదు, మధ్య మధ్యలో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దానికి కూడా. బట్ ఇదేంటంటే వీళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి, అంటే ఓన్లీ మనం కెమిస్ట్రీ వరకు మాట్లాడతాం. కెమిస్ట్రీలో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, అంటే 2 months ఉంది కాబట్టి వీళ్ళకి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మంచి ర్యాంక్ వస్తుంది అన్నమాట ఇప్పుడు. ఓకే, ఎనీవే ఇప్పుడు మనం చూసేది ఏంటంటే కెమిస్ట్రీ అది చాప్టర్ వైజ్ కొన్ని ఫార్ములాస్ అనమాట, ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూస్తున్నప్పుడు ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ చూడండి ఒకసారి. అటామిక్ స్ట్రక్చర్లో అటామిక్ నెంబర్ని మనం డినోట్ చేసేది జెడ్తో డినోట్ చేస్తాం. దాన్ని ఫైండ్ అవుట్ చేయడం అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏ అంటే అటామిక్ మాస్ని మనం రిప్రజెంట్ చేసేది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అవి రెండు కలిపితే మనకి అటామిక్ మాస్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ ఆర్బిట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయవసరం లేదు మనం. ఓకే, జస్ట్ 2n² ఫార్ములా వేస్తే మనకి ఆ షెల్ నెంబరు n వాల్యూ అవుతుంది. 2n² వేస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అని తెలిసిపోతుంది అనమాట. ఓకే, అంటే థర్డ్ షెల్ అనుకోండి, 3² అంటే 9 అవుతుంది. 9 × 2 అంటే 18. మొత్తం థర్డ్ పీరియడ్లో మనకి 18, థర్డ్ షెల్లో మనకి 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సబ్ షెల్ కావాలనుకోండి, మనకి ఫార్ములా ఏంటి, 4n - 2 ఆర్. ఓకే, ఈ n ఏంటి, క్వాంటమ్ నెంబర్స్ అనమాట ఇవి. ఓకే, ఆర్ 4l + 2. ఓకే, ఇవి క్వాంటమ్ నెంబర్ కాన్సెప్ట్. ఇది మనకి సబ్స్టెన్స్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్. ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ తెలియాలంటే మనకు సింపుల్ ఫార్ములా, డెరివేషన్ అంతా గుర్తుపెట్టుకోవసరం లేదు, ఫైనల్గా వచ్చే ఫార్ములా ఇదనమాట. ఫైనల్గా వచ్చే ఫార్ములా మాత్రం మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేంటంటే En = -13.6 × Z²/n² ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ఎన్ యాటమ్ అడిగాడు అనుకోండి, మీకు ఆ డెరివేషన్ అంత అవసరం లేదు, ఫైనల్గా వచ్చి రేడియస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదే వచ్చేసి 0.529 × 10 n². ఓకే, నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ అడిగాడు అనుకోండి మనకి, అది కూడా ఫైనల్ డెరివేషన్ వచ్చేసి 2.1847 × 10⁶ Z/n అనమాట. ఓకే, ఇది. అండ్ ఈ చాప్టర్లో ఉన్న కాన్స్టెంట్స్, ఇంపార్టెంట్ కాన్స్టెంట్స్ అన్నీ ఒక సైడ్ మనం లిస్ట్ అవుట్ చేసాం, అది కూడా చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ mvr = nh/2π. mvr = nh/2π అంటే యాంగులర్ మూమెంటం ఓకే ప్లాంక్స్ కాన్స్టెంట్ డివైడెడ్ బై 2π n. ఓకే, ఇప్పుడు ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంతంటే 6.625 × 10⁻⁻27 erg/s. ఓకే, ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ అంటే ఈ చాప్టర్లో వచ్చే కాన్స్టెంట్స్ అన్నీ మనం పక్కన పెట్టాం కాబట్టి అందులో ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసి 6.25 × 10⁻⁻27 erg/s. ఓకే, నెక్స్ట్ ఈ అండ్ ఎమ్, ఈ రెండు వాల్యూస్ కూడా ఇంపార్టెంట్. ఈ రెండు ఏంటంటే, ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, అదంతా -4.8 × 10�10 ESU. ఓకే, నెక్స్ట్ ఎమ్ వచ్చేసి మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వచ్చేసి 9.11 × 10⁻31 kg. ఓకే, నెక్స్ట్ E = hν, ఇది తెలిసిందే కదా. ఒకసారి ఇలా చూడండి, ఇక్కడ లాంబ్డా వచ్చేసి h/mc. ఓకే, h/mcని మరియు మనం ఎలా రాసుకోవచ్చు, p అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇది డి బ్రోగ్లీ థియరీ ఇది. ఓకే, ఇక్కడ C = μ లాంబ్డా, అంటే వీటికి ఇంటర్ కన్వర్షన్స్ అనమాట ఇవి. ఓకే, ఇంటర్ కన్వర్షన్స్ ఆల్రెడీ స్టూడెంట్స్ కాబట్టి ఐడియా ఉంటుంది మీకు, జస్ట్ నేను అవుట్లైన్ చెప్తున్నాను అంతే. ఓకే, μ ఇన్వర్స్ = μ/c. ఓకే, ఈ వాల్యూస్ మీరు ఈ ఇంటర్ కన్వర్షన్ చేసుకోవచ్చు, ఈ ఫార్ములాస్ మీకు యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోల్ కాన్సెప్ట్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి మోల్ కాన్సెప్ట్. ఈ మోల్ కాన్సెప్ట్లో మనకి త్రూ అవుట్ ద చాప్టర్ ఒకే ఒక కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, అది వచ్చేసి అవగాడ్రో నెంబర్. అవగాడ్రో నెంబర్ వాల్యూ ఎంత, 6.023 × 10⁻23. ఓకే, ఇది యూనిట్స్, జస్ట్ దీనికి ఏం యూనిట్స్ ఉండవు, ఇది ఒక క్వాంటిటీ అనమాట. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం,
నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్, ఓకే, అంటే వాల్యూమ్ ఆక్యుపైడ్ పర్ మోల్ ఎంత మనకి, ఇది కూడా కాన్స్టెంట్ వాల్యూ. వాల్యూమ్ ఆక్యుపైడ్ పర్ మోల్ అంటే ఈ గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక గ్యాస్కి ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందంటే 22.4 లీటర్స్ అనమాట. దీని మీద సమ్ వస్తుంది మనకి. ఓకే. నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్కి వేపర్ డెన్సిటీకి రిలేషన్ ఏంటి, మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్ టు 2 times ఆఫ్ వేపర్ డెన్సిటీ. ఓకే, మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్ టు 2 times ఆఫ్ వేపర్ డెన్సిటీ. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఇది స్టైకియోమెట్రీ కాబట్టి మనకు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ ఉంటాయి, అందులో ఆక్సిడేషన్ రిడక్షన్ తెలియాలి. ఓకే, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఆక్సిడేషన్ ఆర్ ఇంక్రీజింగ్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఓకే, అది ఆక్సిడేషన్. జస్ట్ రివర్స్ చేస్తే మనకి రిడక్షన్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ రివర్స్లో చేస్తామంటే అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, డిక్రీజింగ్ ఆఫ్ నెగిటివ్ చార్జ్. ఓకే, నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, అది చేస్తే రిడక్షన్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో అందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లోరిన్కి ఆల్వేస్ -1, ఆక్సిజన్కి -2. ఓకే, బట్ 3 కేసెస్లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ నెంబరు మనం మారుతుంది అనమాట. అదేంటంటే -1 ఇన్ పెరాక్సైడ్స్, ఓకే, అంటే H2O2. ఓకే, ఆఫ్ ఇన్ సూపర్ ఆక్సైడ్స్. ఓకే, సూపర్ ఆక్సైడ్స్లో ఏమవుతుంది, ఆఫ్ అవుద్ది. ఓకే, అలా కాకుండా ఓజోనాయిడ్స్లో ఎంత అవుద్ది మనకంటే -1/3 అవుతుంది అనమాట. ఓకే, అది ఓజోనాయిడ్స్లో వచ్చేసి మనకి ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్. నెక్స్ట్ హైడ్రోజన్కి ఏంటంటే ఆల్వేస్ +1, బట్ మెటల్తో హైడ్రోజన్ కలిస్తే దానికి -1 వస్తుంది అనమాట. ఓకే, అలాగే కార్బన్కి వచ్చేసి +2, +4. ఓకే, సమ్టైమ్స్ -4. అంటే ఎప్పుడు -4 అవుతుందంటే ఏదన్నా ఎలిమెంటు వీక్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ అయ్యి ఉండాలి. ఓకే, అంతే కదా. వీక్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్తో ఎప్పుడైతే యాడ్ అవుతుందో దీనికి మైనస్ వస్తుంది ఛార్జ్. ఓకే, నెక్స్ట్ క్లోరిన్ ఆల్వేస్ -1, బట్ +1 ఎప్పుడు అవుతుంది, విత్ ఆక్సిజన్. ఎందుకు, ఆక్సిజన్ అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రోనెగేటివ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ నైట్రోజన్ ఆల్వేస్ -3, బట్ +1 to +5 కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఫాస్ఫరస్ -3, బట్ ఇది కూడా +3, +5 చూపిస్తుంది. సల్ఫర్ -2, బట్ +4, +6 కూడా చూపిస్తుంది. నెక్స్ట్ బ్రోమిన్ -3, +3 కూడా చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఏంటంటే KMnO4, Ka2, Cr2O7, HNO3, ఓకే, అండ్ HiO3 అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, సమ్ ఆఫ్ ద రిడ్యూసింగ్ ఏజెంట్స్ ఏంటంటే Ki, ఓకే, అండ్ Na2S2O3. ఇవి రెడ్యూసింగ్ ఏజెంట్స్ అండ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అనమాట. ఈ చాప్టర్లో ఉన్న ఒక కాన్స్టెంట్ అవగాడ్రో నెంబర్. ఓకేనా. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మాట్లాడుకుందాం. ఓకే, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే గ్యాసియస్ స్టేట్ అనమాట. ఇది కూడా ఫస్ట్ ఇయర్లోదే, ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఫిజికల్ మాత్రం మాట్లాడుతున్నాం మనం. ఓకే, నెక్స్ట్ బాయిల్స్లో ఏం చెప్తుంది మనకి, PV ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆర్ మీరు డెరివేషన్లో ప్రాబ్లంలో యూజ్ అవుతుంది ఏంటంటే కంపేర్ చేసినప్పుడు P1V1 ఈక్వల్ టు P2V2. ఓకే, చార్ల్స్లో వచ్చేసి V/T ఈక్వల్ టు కాన్స్టెంట్ ఆర్ V1/T1 ఈక్వల్ టు V2/T2. అవగాడ్రో నెంబర్ అవగాడ్రో లా వచ్చేసి N ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు V. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ మూడాటిని క్లబ్ చేస్తే మనకు వచ్చేది PV ఈక్వల్ టు NRT. ఓకే, ఇక్కడ N అంటే మళ్ళీ నెంబర్ ఆఫ్ మోల్స్ కాబట్టి వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ RT. ఓకే, ఆర్కి ఈ చాప్టర్లో ఉండే కాన్స్టెంట్స్ ఒకటి అదేంటంటే R వాల్యూస్ అనమాట. ఓకే, R వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. R వాల్యూస్ ఏంటి, 821 లీటర్ అట్మాస్ఫియర్ డిగ్రీ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్, ఆర్ 8.31 × 10⁷ ఎర్గ్ డిగ్రీ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్, ఆర్ 8.3 జౌల్ ఎర్గ్ డిగ్రీ ఇన్వర్స్. ఓకే, డిగ్రీ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇందులోనే ఐడియల్ గ్యాసెస్ ఏంటి, నాన్ ఐడియల్ గ్యాసెస్ ఏంటి, వాటిలో డీవియేషన్ ఎక్కడ వస్తుంది, వాటికి సంబంధించి రిలేటెడ్ గ్రాఫ్స్ ఉంటాయి మీకు. అంటే గ్రాఫ్స్ గీయడం అదంతా అవ్వదు కాబట్టి మామూలు కాన్సెప్ట్ మాత్రం చెప్తుంది అనమాట. అంటే ఆ టాపిక్ మీరు రిఫర్ చేయాలి మళ్ళీ తర్వాత. ఓకే, నెక్స్ట్ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ వచ్చేసి మనకి వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ కూడా PV ఈక్వల్ టు NRT. బట్ వాన్ డెర్ వాల్ కాన్స్టెంట్లీ కొంచెం యాడ్ చేసి దీంట్లో కొన్ని కరెక్షన్ చేస్తారనమాట వాన్ డెర్ వాల్. అదేంటంటే P + A n²/v², V - NB. ఓకే, అంటే P ప్లేస్లో P అంటే ప్రెజర్ పెరుగుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ RT. PV ఈక్వల్ టు NRT. ఓకే,
పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ వాల్యూమ్ కరెక్షన్, ప్రెజర్ కరెక్షన్, అంటే ప్రెజర్ పెరిగింది, వాల్యూమ్ తగ్గింది కదా, ఈ కరెక్షన్ ఎంతెంత ఉన్నాయి కానీ కూడా ఒక థియరీ పెట్టి చూసుకోవాలి మీరు. ఓకే, దానికి రిలేటెడ్ థియరీ కూడా మీరు చూసుకోవాలి ఒకసారి. నెక్స్ట్, ఈ పై లాస్ అన్నిటిని కలిపితే మీకు కొన్ని డెరివేషన్స్ వస్తాయి. అవి ఏంటంటే P1V1/T1 ఈక్వల్ టు P2V2/T2, ఆర్ P1V1/N1 ఈక్వల్ టు P2V2/N2, ఆర్ P1 D1T1 విచ్ ఈజ్ ఈక్వల్ టు P2D2T2. ఓకే, ఇవి జస్ట్ మీరు మెమరైజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆర్ ఈక్వల్ టు వెలాసిటీ/టైం అనమాట. ఓకే, నెక్స్ట్ డాల్టన్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్. పార్షియల్ ప్రెజర్ అనేది చాలా సింపుల్. ఇది ఏంటంటే టోటల్ ప్రెజర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్. ఆ ఇండివిజువల్ ప్రెజర్ కట్టాలంటే మళ్ళీ మీరు పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఈక్వేషన్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్, గ్రహం లా ఆఫ్ డిఫ్యూజన్. గ్రహం లా ఆఫ్ డిఫ్యూజన్ ఏం చెప్తుంది? V/, అంటే వెలాసిటీ ఆఫ్ ద మాలిక్యూల్. ఓకే, మాలిక్యూల్ 1 బై మాలిక్యూల్ 2 ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్ అని చెప్తుంది కదా. ఓకే, అంటే క్లియర్గా ఏం లేదు, V1/V2 విచ్ ఈజ్ ఈక్వల్ టు M2/M1. M1 M2 ఏంటి? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద పర్టికులర్ గ్యాస్ అనమాట. సపోజ్ హీలియం గ్యాస్ డిఫ్యూజన్ చేస్తాం అనుకో మనం, హీలియం గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్, ఆ రెండింటిలో మాలిక్యులర్ వెయిట్ రివర్స్ చేస్తాం, అంటే వెలాసిటీ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్ అనమాట. అదే గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్, అంతే కదా. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా మీకు? నెక్స్ట్ దీని ఫర్దర్ కంటిన్యూషన్ కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను అనమాట, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. మనకి ఓన్లీ ఫార్ములాస్ అంటే ఫిజికల్ కెమిస్ట్రీలో మాత్రమే ఉంటాయి ఫార్ములాస్, సెకండ్ ఇయర్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఉంటాయి, ఫస్ట్ ఇయర్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఉంటాయి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మీకు షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని రియేజెంట్స్, రియాక్షన్స్ ఉంటాయి. ఓకే, అదంతా ప్లాన్ చేసి చేద్దాం. ఓకే, ఒక 6-7 వీడియోస్ వస్తాయి, చూద్దాం ఎలా అవుతుందండి, చూద్దాం. ప్రస్తుతానికి దీన్ని వాచ్ చేయండి, ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.